హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి రేపు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేవి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక ఈ నెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి మెగా విజయోత్సవ సభను నిర్వహించబోతోంది. ఈ సభలో ఎవరైతే మరి మెగా డిఎస్సి 2025లో ఎంపికవుతారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు అందించబోతున్నారు. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సిలో ఎంపికయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి 18వ తేదీనే విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులంతా ఆ విధంగా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక 18వ తేదీ మీరు విజయవాడకు చేరుకోవడానికి అధికారులే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన విషయాన్ని కూడా మనం మీ అందరికి కూడా తెలియజేశాం. ఇక రేపు ఫైనల్ సెలక్షన్ లిస్టులు అనేవి రాబోతున్నాయి. ఇక ఫైనల్ సెలక్షన్ లిస్టు వచ్చిన తర్వాత నియామక పత్రాలు 19వ తేదీన విడుదల చేసి అభ్యర్థులకు ఇచ్చిన తర్వాత మరి అభ్యర్థులకు దసరా సెలవుల్లో ట్రైనింగ్ అనేది కూడా ఉండబోతోంది. ఈ ట్రైనింగ్ కు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో అటువంటి వారందరినీ కూడా నియమించడం కూడా జరిగింది. ట్రైనింగ్ ఇవ్వబోయే వారికి కూడా ట్రైనింగ్ అనేది ప్రస్తుతం మరి ఇవ్వబోతున్నారు 18 మరియు 19వ తేదీల్లో. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మెగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జాబితా రేపే. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా అనగా ఫైనల్ సెలక్షన్ లిస్టులను సోమవారం అనగా 15వ తేదీన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి ప్రకటనపైనే చేశారు. అనంతరం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం మెరిట్ జాబితా విడుదల కాగా ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఇక తుది ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనుంది. ఈ నెల 19వ తేదీన ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారు. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి సమాచారం ప్రకారం 19వ తేదీన మరి నియామక పత్రాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అభ్యర్థులకు అందించబోతున్నారు. దాదాపుగా మరి 35,000 మంది దాకా అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఒకరు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ మెగా విజయోత్సవ సభ అనేది 19వ తేదీన జరగబోతోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొత్త ఉపాధ్యాయుల శిక్షణకు ఏర్పాట్లు. మరి 19వ తేదీన నియామక పత్రాలు అందించిన తర్వాత దసరా సెలవుల్లో కొత్తగా నియమకమయ్యే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఉండబోతోంది. డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు డిఈఓలకు డైరెక్టరేట్ దిశానిర్దేశం చేసింది. ఆయా సబ్జెక్టుల వారిగా సీనియర్ ఉపాధ్యాయులను రీసోర్స్ పర్సన్లుగా పంపాలని ఆదేశించింది. కొత్త ఉపాధ్యాయులకు ఎన్ఈపి 2020 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లకు అనుగుణంగా ఉపాధ్యాయ సామర్థ్య నిర్మాణం కింద శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీతో కలిసి ఇండక్షన్ శిక్షణ కోసం రీసోర్స్ పర్సన్స్ గా శిక్షణ ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ శిక్షణ జిల్లా రీసోర్స్ పర్సన్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడినది. వీరు కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబోతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారికి ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఇండక్షన్ శిక్షణ అంటే మాస్టర్ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ మాస్టర్ ట్రైనింగ్ ఎవరైతే విజయవాడలో తీసుకున్నారో అటువంటి వారు మరి జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు మరి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ఇక ప్రభుత్వ ఖర్చుతో సామూహిక నియామక వేడుక అంటూ కూడా ఇక్కడ మనం నెగిటివ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయిలో నియామక పత్రాలు అందించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. విజయవాడలో లేదా అమరావతిలో కార్యక్రమం నిర్వహించి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మరి తెలుస్తుంది. ప్రకటించిన 16,347 పోస్టుల్లో పలు కారణాలతో 700 పోస్టులు మిగిలిపోయినట్లు సమాచారం. మిగిలిన అభ్యర్థులను జిల్లాల నుంచి
అమరావతికి రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులతో పాటు తోడుగా మరొకరు ఇలా 31,000 మందిని ప్రభుత్వ ఖర్చులతో రప్పించనుంది. ఆయా అభ్యర్థులు జిల్లా కేంద్రాలకు చేరుకుంటే అక్కడి నుంచే విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బస్సుల ద్వారా అమరావతికి తరలించనున్నారు. అయితే ఇప్పటికే డిఎస్సి నిర్వహణలో జరిగిన తప్పులపై అనేక విమర్శలు రావడం, ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో అసహనం, ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా ఈ వేడుక చేపడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక డిఎస్సి ఎంపిక జాబితా వచ్చేసిందోచ్ అంటూ మరో సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సి ఎంపిక జాబితాను కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తున్న డిఈఓ అంటూ కూడా చిత్రంలో చూడవచ్చు. 773 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక, మిగిలిపోయిన 34 పోస్టులు. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారం. మెగా డిఎస్సి అభ్యర్థుల ఎదురు చూపులకు తెరపడింది. ఎట్టకేలకు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు డిఎస్సి 2025 అర్హత అభ్యర్థులను రోస్టర్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. 15 రోజులుగా ఈ ప్రక్రియ అటు అధికారులు ఇటు అభ్యర్థుల్లో ఉత్కంఠత రేపుతూ వచ్చింది. చివరకు ఎంపిక జాబితాను సిద్ధం చేసి జిల్లా కమిటీ ఆమోదం కోసం రాష్ట్ర శాఖ పంపించింది. జిల్లాలో 807 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 45,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 773 పోస్టులకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశారు. వెరిఫికేషన్ కు 776 మంది జాబితా రాగా 3 అభ్యర్థుల సర్టిఫికెట్లు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరించారు. ఇక మిగిలిన 34 పోస్టులకు అభ్యర్థులు లేక మిగిలిపోయినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులని అంటున్నారు. ఎంపిక జాబితాకు జిల్లా సెలక్షన్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అందులో భాగంగా రాష్ట్ర శాఖ శుక్రవారం డిఈఓ ప్రసాద్ బాబుకు జాబితాను పంపించింది. తొలుత జిల్లా కార్యాలయంలో మరోసారి పరిశీలన చేయించారు. రోస్టర్ మేరకు ఏ సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ మేరకు ఉన్నాయా లేదా అని సరిచూశారు. అనంతరం జాబితాకు ఆమోదం వేయించుకోవడానికి నూతన కలెక్టర్ ఆనంద్ వద్దకు డిఈఓ ప్రసాద్ బాబు శనివారం రాత్రి ఫైల్ ను రాత్రి తీసుకెళ్లారు. అక్కడ సంబంధిత శాఖాధికారులతో నూతన కలెక్టర్ పక్కాగా పరిశీలించి వివరాలు ఆరా తీసిన తర్వాత జాబితాకు ఆమోదం వేసినట్టు సమాచారం. మొత్తం మీద జిల్లా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జాబితా ఓకే అయ్యింది. 15వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తర్వాత అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇక 19వ తేదీన మెగా డిఎస్సి విజేతలతో సీఎం సమావేశం. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో అర్హత సాధించిన ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాజధానిలోని రాష్ట్ర సచివాలయం వెనుక N9 రహదారి పక్కన ఈ నెల 19న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. సభా వేదిక E7, E8, N9 రహదారుల వెంబడి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీఓ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ప్రస్తుతం రేపు 15వ తేదీన సెలక్షన్ లిస్టులు రాబోతున్నాయి. ఇక 19వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వబోతున్నారు. ఈ 15వ తేదీకి 19వ తేదీకి మధ్యలో అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇక 19వ తేదీన నియామక పత్రాలు అందుకున్నటువంటి అభ్యర్థులకు దసరా సెలవుల్లో శిక్షణా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దసరా సెలవులు పూర్తయిన తర్వాత వారు ఉపాధ్యాయులుగా కొత్త పాఠశాలల్లో రెగ్యులర్ గా కొనసాగబోతున్నారు. 19వ తేదీన నియామక పత్రాలు అందుకోవడానికి తర్వాత పాఠశాలల్లో అంటే శిక్షణ కార్యక్రమానికి వెళ్ళడానికి ముందు వారు పాఠశాలల్లో రిపోర్ట్ చేయాల్సిన అవసరం అంటే జాయినింగ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండబోతోంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందించబోతోంది. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.